నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్, టెరోకా రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజారామ్ సిటీ అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క, మరి జనరల్గా మనం ఏదైనా ఒక డే స్టార్ట్ చేసినప్పుడు ఆ డే మొత్తం అంటే దాదాపుగా 99% మెంబర్స్కి హడావిడి అయిపోతూ ఉంటాయి పనులన్నీ. ఎందుకవుతో తెలియదు. ఒకటి అనుకుంటాం, ఇంకొకటి అవుతూ ఉంటుంది, లేదా డిలే అవుతుంది, లేట్ అలా కాకుండా ఒక డే మొత్తం చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా టైంకి మంచిగా అయిపోవాలి అంటే అసలు ఏం చేయాలక్క? అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి అంటే ఫస్ట్ మన ప్రతి దానికి ఒక ఫిక్స్డ్ టైమింగ్ ఉండాలి. ఫిక్స్డ్ టైమింగ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో, ఎప్పుడు లెగుస్తున్నామో, ఈ 2 టైమింగ్స్ చేంజ్ ఉండకూడదు. నువ్వు 9:30కి ఈరోజు నిద్రపోతున్నావు అంటే డైలీ 9:30కే నిద్రపోవాలి. అండ్ మార్నింగ్ లేవడం 5. మీరు ఎన్ని అవర్స్ పడుకుంటున్నారో 4:30, 5:30 ఎప్పుడు లెగుస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం ఫిక్స్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మన డే ప్లానింగ్ సరిగ్గా ఉంటుంది కదా. ఎప్పుడైతే డే ప్లానింగ్ ఉండదో చాలాసార్లు ఏమవుతుందంటే మనం లేట్గా పడుకుంటాము, నెక్స్ట్ డే 8 o'clock లెగుస్తాం, 8, 9 చాలామంది అలా ఉన్నారు, 9, 10 అలా ఇష్టం. అట్లా లేచినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మన డే ఎప్పుడంటే మామూలు సన్ రైజ్ కల్లా డే స్టార్ట్ చేసినప్పుడు నీ చేతిలో అట్లీస్ట్ ఒక 4 hours ఎక్స్ట్రాస్ ఉంటుంది, అవునా. 6 o'clock కల్లా నువ్వు లేచి నీ స్నానాలు అవన్నీ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నీకు ఇంకా అట్లీస్ట్ ఒక 3-4 hours నీకు టైం చేతిలో ఉంటుంది. అదే నువ్వు ఎప్పుడైతే 10 o'clock లెగుస్తావో, 9 o'clock లెగుస్తావో, చాలామంది ఉన్నారు అట్లా చేసేవాళ్ళు. అట్లా లెగిస్తే వాళ్ళ డే మొత్తం హడావిడిగానే ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళకి ప్లానింగ్ సరిగ్గా ఉండదు. అట్లా లేచినప్పుడు వాళ్ళన్నీ లేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకుని, వాళ్ళ స్నానాలు స్టార్ట్ చేసుకొని, వాళ్ళ పూజలు స్టార్ట్ చేసుకుని, వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసుకునేటప్పటికి లంచ్ ఎప్పుడో 3 గంటలకు అవుతుంది, డిన్నర్ ఎప్పుడో 11 గంటలు రాత్రికి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి డే సరిగ్గా ఉండదు కదా. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకోగలుగుతారు? అందుకని ఏంటంటే అర్లీ టు బెడ్, అర్లీ టు రైజ్. తెలిసే ఉంటుంది. తొందరగా లేగడం, తొందరగా పడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ వైజే కాదు, యాక్చువల్గా మన టైం మేనేజ్మెంట్కి కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ పనులు ఫస్ట్ లేవగానే ఇది చేస్తే ఆ డే మొత్తం బాగుంటుందని స్పెసిఫిక్గా ఒక పని ఉంటుందా? ఏంటది స్పెసిఫిక్గా ఒక పని అంటే మీకు ఫస్ట్ లేవగానే మీకు ఏ పని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ ఏంటంటే ఒక మంచి మూడ్తో, మంచి మైండ్ తోటి లేగాలి. పొద్దున్నే లేచేటప్పుడు ఒక హ్యాపీ స్పేస్ అంటారు కదా, హ్యాపీనెస్ తోటి లేగాలి. అదే లేట్గా లేస్తేనేమో టైం అయిపోయింది అని లేస్తాం. అంటే మన నిద్ర లెగుస్తూనే మనకు ఉంటే మంచి, అంటే అబ్బా నేను చేసేవి నిన్న ఈరోజు అంటే మంచిగా అనమాట. అంటే ఆలోచనలు కానీ పాజిటివ్, మీరు ఏదైనా మంచి గురించి ఆలోచించుకుంటూ లెగిస్తే ఏమవుతుందంటే మీకు ఆ రోజంతా బాగుంటుంది. యాక్చువల్గా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు నైట్ నువ్వు పడుకునే ముందు ఏమేమి చేసావు, ఈరోజు ఏమేమి పనులు అయినాయి, ఈరోజు ఏమేమి మంచి, ఏమేమి చెడు, అవన్నీ ఆలోచించేసి అక్కడికి అది వదిలేయాలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవి క్యారీ చేస్తే ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, వాటికి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలి, అవన్నీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఏంటంటే చాలామంది ఇప్పుడు చేసే ప్రాబ్లం ఏంటంటే మన నిద్ర లెగిస్తేనే మొబైల్ చేతిలో తీసుకుంటాం. అందులో ఏదైనా ఒక టెన్షన్ మెసేజ్, ఒక ఇరిటేటింగ్ మెసేజ్, ఒకటి ఏదో బ్యాడ్ ఇది ఉంటే ఇంకేంటి అసలు అది ఆ మూడ్ అక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది కదా. బ్యాడ్ మూడ్ అన్నది అప్సెట్గా లెగుస్తాము, ఏదైనా ఒక బ్యాడ్ మెసేజ్ చూస్తాం. అట్లాంటిదంటే ఫస్ట్ సజెషన్, మీరు లేవగానే మీరు ఫస్ట్ చేసే పని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు కదా రైట్ సైడ్ ఆఫ్ ద బెడ్ నుంచి దిగాలి. కుడివైపు నుంచి మంచం మీద నుంచి దిగడం ఒకటి. లేవగానే మీ చేతుల్ని మీరే చూసుకోవడం. ఓకే, మనకి నచ్చిన నేచర్ని వెళ్ళి కాసేపు నేచర్లో కూర్చోవడం ఒక 5 minutes. ఆ గ్రీనరీ చూస్తే ఏమవుతుందంటే పొద్దున్న లేవగానే గ్రీన్ చెట్లు అవన్నీ చూస్తే ఏంటంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా, అంటే ఆ ఫ్రెష్ ఎయిర్లో ఒక 5 minutes వెళ్ళచ్చు. రాత్రి అంతా మనం ఒక రూమ్లో పడుకొని ఉంటాం. మార్నింగ్ లేవగానే ఒక 5-10 నిమిషాలు మీ బాల్కనీలోకో, మీ గార్డెన్లోకో, మీకు ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తే మీకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అది చేయకుండా మనం పొద్దున్నే బెడ్ కాఫీ, లేకపోతే మొబైల్ చూడడం, మొబైల్లో ఏదైనా రాంగ్ మెసేజెస్, మొబైల్లో ఏదైనా చూడగానే ఇంకా దానికి అట్రాక్ట్ అయిపోయి అదే పనిగా కంటిన్యూ చేస్తాం ఇంకొక 1/2 hour. సో అట్లాంటివి అవాయిడ్ చేసుకుంటూ మార్నింగ్ షెడ్యూల్ సరిగ్గా చేసుకుంటే మీ డే బాగుంటుంది. జనరల్గా ఒక టైం అనుకుంటాము, తెలియకనే 1/2 hour 1 hour లేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా లేట్స్ 1-2 సార్లు అవుతేనేమో ఏదో బై మిస్టేక్ అవ్వచ్చు. రెగ్యులర్గా ఇవే లేట్స్ అవుతున్నాయి అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళకి విల్ పవర్ తక్కువ. అంటే మనకు ఒక విల్ పవర్ అనేది ఉంటుంది. అంటే మార్నింగ్ ఒక కమిట్మెంట్స్ ఉంటాయి మనకు కదా.
ఎవరైతే కమిటెడ్గా ఉంటారో నిజంగా అది పిల్లలే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు, ఎప్పుడైతే మనం కమిట్మెంట్స్ మనకు ఉంటాయో ఈ పనికి నీ టైంకి నేను ఈ పని చెయ్యాలి అన్నప్పుడు ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే నీ మైండ్లో ఉంటుందో ఆటోమేటిక్గా నీకు అలారం కూడా అవసరం లేదు, డెఫినెట్గా లేచిపోతాను. నా మార్నింగ్ అవ్వగానే లేచి నీ పని నువ్వు చూసుకుంటావు. ఇంకా ఎప్పుడైతే కమిట్మెంట్ పర్వాలేదులే, లేట్ బ్యాక్ యాటిట్యూడ్ అంటారో, పర్వాలేదులే ఈ పని ఇప్పుడు కాకపోతే తర్వాత చేయొచ్చు అన్నప్పుడు మనకు కూడా ఆ టైం అలా లేట్ అవుతానే ఉంటుంది. ఇంకా ఓకే, సో కాబట్టి బేసికలీ కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ పని చేయడానికన్నా. ఓకే, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా మార్నింగ్ లేచి మీ ఫ్యామిలీని ఆఫీసెస్కి స్కూల్స్కి పంపించాలన్నా దానికి ఒక కమిట్మెంట్ ఒక ఇది అవసరం. అట్లా ఉన్నప్పుడు మీరు చక్కగా మీ టైం మేనేజ్మెంట్ బాగుంటుంది. బేసికలీ ఇదంతా టైం మేనేజ్మెంట్ అంతే. సో దీనికోసం ఏదో కోర్సెస్ చేస్తే బాగుంటుంది టైం మేనేజ్మెంట్ కోసం అంటున్నారు. స్పెషల్గా కోర్సెస్ అవసరమా, ఇంట్లో మనమే కమిట్ అయితే సరిపోతుందా? అలా చెప్పేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కోర్సెస్ దీని కోర్సెస్ దేనికమ్మా, పేరెంటింగ్ కోర్సెస్ అంటున్నారు ఇప్పుడు. పేరెంటింగ్ ప్రాపర్ పేరెంటింగ్ కోర్సెస్, దేనికి ప్రాపర్ పేరెంటింగ్ కోర్సెస్ అంటే నాకు యాక్చువల్గా నవ్వు వస్తుంది అవన్నీ చూస్తే. టైం మేనేజ్మెంట్ ఎందుకు, ఎవరికి అంటే మనకు అందరికి తెలిసిందే కదా. పేరెంటింగ్లో కోచింగ్ అన్నది నాకు ఇప్పటికీ అంటే నేను నా దగ్గరికి ఎవరో వచ్చారు పేరెంటింగ్ కోచింగ్ చేసామండి అంటే నేను దేనికి పేరెంటింగ్ కోచింగ్ అంటే ఏంటి అంటే మనకు తెలీదా పేరెంటింగ్ ఎలా చేయాలో. ప్రతి తల్లి ఎవరినైతే పిల్లల్ని కన్న తల్లి అందరికీ ఎట్లా పేరెంటింగ్ చేయాలో తెలుస్తుంది. అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చిన్న చిన్నవి ఉంటాయి, దాన్ని పెద్దగా చూపించేస్తారు అనమాట. ఇప్పుడు వచ్చే యాడ్స్ అవన్నీ ఏంటంటే మనలో ఉన్న చిన్న లోపాన్ని పెద్దగా చూపించేసేవి ఇవన్నీ అనమాట. కమర్షియల్ అయిపోయి వాటి కోర్సెస్ అని అవన్నీ అవసరం లేదమ్మా అసలు. టైం మేనేజ్మెంట్ కోర్సెస్ దేనికి, టైం మేనేజ్మెంట్ కోర్సు మనకి ఇక్కడ ఉండాలి, మన మనసులో మన మైండ్లో ఉండాలి. ఈ టైంని నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటానని అట్లా చేసుకుంటే మీరే చేసుకోవచ్చు మేనేజ్ అంతే. ఫస్ట్ మీరు మీ షెడ్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపిస్తుంది మీరు నిద్రపోవడం మీరు లెగడం ఈ రెండు ఫస్ట్ మీరు కంట్రోల్ చేసుకుంటే, నిద్ర లేవడం కానీ పడుకోవడం ఈ రెండు టైం కాకపోతే మిగతా అన్నీ ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓకే, అదేవిధంగా అక్క చాలామందికి అదే కమిట్మెంట్ కోర్స్ చేయాలన్న ఆత్రం ఉత్సాహం ఎప్పుడు ఉంటుంది, కానీ తెలియని ఒక లేజినెస్, విపరీతమైన లేజినెస్. మరి ఆ లేజినెస్ పోవాలంటే ఏం చేయాలి? లేజినెస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈజ్ వన్, మీరు సరైన ఫుడ్ తినకపోతే వస్తుంది. లేట్గా తిన్నా కానీ, మీరు నైట్ పడుకునే ముందు ఎక్కువ సాల్ట్ రిలేటెడ్ ఫుడ్స్ కానీ, ఐరేటెడ్ డ్రింక్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ తిన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు బద్ధకం వచ్చేస్తుంది. నిద్ర వదిలించుకోలేము, అందరికీ తెలుసు నిద్ర బాగుంటుంది, నిద్ర సుఖమెరగదంటారు, నిద్ర బాగుంటుంది. కానీ ఏంటంటే ఒక టైం అయిపోయిన తర్వాత ఓవర్ స్లీపింగ్ ఆల్సో విల్ లీడ్ టు ఒబెసిటీ. ఎక్కువగా నిద్రపోతే కూడా ఒబెసిటీ వచ్చేస్తుంది. రిక్వైర్డ్ 8 hours స్లీప్. దాని తర్వాత లేచి మీ పనులు మీరు చేసుకోవడమే. ఓకే, బద్ధకం వదిలించుకోవాలి అంటే మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ అంటే మీకు నచ్చేది ఏదైనా చేయడానికి ఒక టాస్క్ పెట్టుకోండి పొద్దున్నే. మీకు ఏదైతే అత్యంత ఇష్టమో పని, ఎక్సర్సైజే అవ్వచ్చు, డాన్సే అవ్వచ్చు, కుకింగే అవ్వచ్చు, ఎవరితోటైనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం అవ్వచ్చు. ఒక షెడ్యూల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ టైంకి ఆ కమిట్మెంట్ అన్నది ఉంటుంది మనకి. ఓకే, అవి కూడా డిలే చేసేస్తే మీరు కమిట్మెంట్ లేనట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీనెస్ వదలాలంటే ఇంతకు మాట్లాడుకున్నప్పుడు మనకు కమిట్మెంట్ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బద్ధకం కూడా వదిలిపోతుంది, మనకి బద్ధకం కూడా ఉండదు అసలు. అక్క అదేవిధంగా ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ అందరికీ ఓకే, పొద్దున్న లేచి ఆఫీస్కి ఉరకాలి పరుగులు కదా. సో పేరెంట్స్తో కానీ ఈవెన్ అత్తమామలతో కానీ ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి కూడా ఎవరికి కుదరట్లేదు, వాళ్ళ టైం వాళ్ళకే సరిపోవట్లేదు. సో మరి అలాంటప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి అంటే వాళ్ళకి ఏ విధంగా మనం స్పెండ్ చేయగలగాలి టైం? మీరు అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్గా ఉన్నారు ఇప్పుడు మోస్ట్లీ. అయితే మీరు మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అట్లీస్ట్ వాళ్ళతోటి మొత్తం డే అంతా స్పెండ్ చేయక్కర్లేదు. మీరు మొత్తానికే స్పెండ్ చేయకపోతే ఆటోమేటిక్గా రిలేషన్షిప్స్లో ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కంప్లైంట్స్ వస్తాయి పేరెంట్స్ నుంచి, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అలా అవన్నీ ఉంటాయి. పాపం ఏంటంటే వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం టైం కంటే కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీరు వాళ్ళని వెళ్ళి అడగడం కదా పెద్దవాళ్ళు అలా. అయితే మీరు మార్నింగ్ లేవగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రెష్ అయిపోతారు, ఏమైపోతారు అట్లీస్ట్ ఒక 20 minutes వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, మీరు ఏం తిన్నారా, రాత్రి నిద్ర సరిగా వచ్చిందా పట్టిందా లేదా, మీకు హెల్త్ ఎట్లా ఉంది, ఈరోజు ఏం మందులు వేసుకోవాలి, ఏమైనా రివ్యూస్ ఉన్నాయా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలా, ఓవరాల్గా మీకు హెల్త్ ఉంది, మీ టైం ఎట్లా, మేము ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతుంటే మీ టైం ఎలాగ స్పెండ్ చేస్తున్నారు ఇంట్లో, మీకు ఏమైనా బోర్ కొడుతున్నదా, మేమేమైనా చేయగలుగుతాం, ఇట్లా ఈ కొన్ని అడిగితే అంటే ఇది ఏదో ఆర్టిఫిషియల్గా అడిగినట్టు కాకుండా ఇప్పుడు నేను చెప్తున్నాను జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అంటే ఇట్లా అడిగినప్పుడు అది ఎంతో ప్రేమతోటి నిజంగా ఒక ఫీల్ తోటి ఏదో మెకానికల్గా కాకుండా రియల్గా చేయాలి, నిజంగా లోపల నుంచి రావాలి అనమాట. అట్లా అడిగితే ఏమవుతుందంటే
మీరు ఆ రోజంతా ఇంకా మిమ్మల్ని పట్టించుకోరు మీ పేరెంట్స్. ఆ ఫీలింగ్ తోటే వాళ్ళ రోజు అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓల్డ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కదా. ఈ కొన్ని చాలా అవసరం అందరికీ. ఓకే, ఎవరి థర్డ్ పేరెంట్సే అత్తమామలు అవ్వనివ్వండి, మీ పేరెంట్సే అవ్వనివ్వండి. ఓకే, చాలామంది ఆఫీస్లో కూర్చొని మా అమ్మ పేరెంట్స్ ఫోన్ చేయగానే బిజీగా ఉన్నాం ఫోన్ పెట్టే అని అంటారు. నిజంగా బిజీగా ఉన్నా లేకపోయినా నేను చూసింది అది. ఎవరైనా ఫోన్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తే బిజీగా ఉన్న తర్వాత కాల్ చేయి, ఏంటమ్మా బిజీ. ఓకే, అది చేసిన తర్వాత కూడా అట్లా ఉన్నప్పుడు కూడా, అంటే ఇది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, నీ క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు, బట్ స్టిల్ దిస్ ఇస్ అన్ అడ్వైస్. అట్లా ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళ ప్రేమతో ఫోన్ చేస్తారు, వాళ్ళకి తెలుసు మన పిల్లలు బిజీగా ఉంటారని. కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏంటి ఇన్ఫర్మేషన్ కనుక దాని తర్వాత బిజీగా ఉన్నామా అవి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎస్. సో బేసికల్ ఏంటంటే మీ టైంని మార్నింగ్ బాగుండాలి, మీరు లేజీగా లేకుండా పొద్దున్న మీ డే బాగా ఉండాలి అంటే ఇవన్నీ అన్నమాట. గిల్టీ ఫీలింగ్ కూడా ఉండకుండా ఉంటుంది. పేరెంట్స్ చూసుకోలేదన్న ఫీలింగ్లో నుంచి కూడా మీరు బయట వస్తారు. సూపర్ అక్క, నిజంగా చాలా 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 చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, అంటే ఒక డే మొత్తం హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా గడిచిపోవాలి అంటే అసలు ఆ డేలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం మన పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఒక డేలో ఎంతవరకు టైం స్పెండ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.